మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌంటింగ్ హాల్లోకి వచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ను అడ్డుకున్నారు కొందరు అభ్యర్థులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. స్వతంత్ర అభ్యర్థుల్ని ఎమ్మెల్యే ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో కౌంటింగ్ హాల్ బయట బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, కాసేపటి క్రితం వరకు కూడా బెల్లంపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి పాస్ లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చారు. దాంతో బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆయనని అడ్డుకున్న పరిస్థితి. అధికారులు ఎలా ఒక ఎమ్మెల్యేని లోపలికి పంపుతారు దానిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణం బెల్లంపల్లిలో మొత్తం కూడా 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 18 వస్తే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన స్థానాలు కైవసం చేసుకోవచ్చు. అందులో కాంగ్రెస్ కి 14, బీఆర్ఎస్ కి 14, బీజేపీ ఒక స్థానంతో పాటు ఇండిపెండెంట్ 5 స్థానాలు గెలిచాయి. సో అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి రెండు పార్టీలకు 14 చొప్పున వార్డును గెలుపొందడంతో పాటు 5 స్థానాలు ఎవరైతే ఇండిపెండెంట్ ఉన్నారో వారు ఎవరికి మద్దతు తెలుపుతారో వాళ్ళు చైర్మన్ సంబంధించిన దాంట్లో కీలకం కాబోతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయడానికి గడ్డం వినోద్ అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారన్నది ఒక ప్రధానమైన ఆరోపణ. సో ఎలాగైనా బెల్లంపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న దిశగా కొంత కుట్రలు, వ్యూహాలు చేస్తున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. సో చాలా సేపటి వరకు కొంత హైడ్రామా కొనసాగింది. అక్కడ కౌన్సిలర్ అంతా కూడా ఎమ్మెల్యే వినోద్ను తీవ్ర స్థాయిలో నిలదీసి ఆయన రాకను వ్యతిరేకించడంతో ఆయన అక్కడి నుంచి కాసేపటి క్రితం వెళ్లిపోయారు. దీంతో కొంత ప్రశాంత వాతావరణం ప్రస్తుతం అయితే నెలకొని ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా బెల్లంపల్లికి సంబంధించి కొంత సిచ్యువేషన్ అనేది హంగు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెన్స్ అనేది చాలా కీలకంగా మారబోతున్నారు. సో 14 సీట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఎవరికి ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తారో వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే. అంటే ప్రేమ్ సాగర్, యాజ్ ఆఫ్ నో మీరు చెప్తున్న దాని ప్రకారం ఇండిపెండెన్స్ చాలా కీలకంగా మారారు. 5 ఉన్నారు, వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళకే స్థానం దక్కుతుంది అన్న సిచ్యువేషన్ లో ఇప్పుడైతే పరిస్థితి ఉద్రిక్తత నుంచి నార్మల్ అయిందని చెప్తున్నారు. కాకపోతే ఇంకా అక్కడ క్యాంప్ రాజకీయాలు జరిగే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఎలాంటి బందోబస్తు ఉంది యాక్చువల్ గా? ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలకు సంబంధించి కాకుండా వాళ్ళని 5 కూడా ప్రసన్నం చేసుకునే దిశగా 2 పార్టీలకు సంబంధించిన నేతలు వ్యూహాలు చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇద్దరు కూడా ఈ ఇండిపెండెంట్లకు సంబంధించి వీళ్ళని ప్రసన్నం చేసుకునే విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సో బీజేపీకి ఒక స్థానం ఉంది కాబట్టి సో 5 ఎవరికైతే మద్దతు తెలుపుతారో వాళ్ళు మాత్రం కీలకంగా మారబోతున్నారు అని మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.